ఎందుకంటే ఫ్రీగా ఏది చేసినా కూడా నిజంగా దానికి రిటర్న్ ఉంటుంది అనుకుంటున్నారా లైఫ్లో? సమ్ టైమ్స్ ఆ పిచ్చి నమ్మకం చాలా దూరం తీసుకెళ్తుంది మనుషులు. మెచ్యూర్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ సపోర్ట్ యూ నీడ్ ఉన్నాము, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఈ వీడియో త్రూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా కైండ్ ఆఫ్ గివింగ్ బ్యాక్. ఇది వినేసి చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు సేమ్ రిపీట్ చేస్తారు. హలో ఆఫీసర్స్, ఆల్ గుడ్? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. చాలా ఎక్కువ అడిగే క్వశ్చన్స్ స్టూడెంట్. సార్ ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నాము, డబ్బులు లేవు, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు పెట్టారు, రీజన్స్ లైక్ దిస్. ఆర్ ఇంకో టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు, డబ్బులు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే యూపీఎస్సీ క్లియర్ అయితే లేదు, ఫ్రీగా ఏమైనా ఉంటాయి చెప్పండి, చేస్తాం టైం పాస్. సో వీళ్ళ గురించి మాట్లాడదాం. యూపీఎస్సీ ఫైనాన్షియల్లీ స్టేబుల్ లేని వాళ్ళు, వీక్గా ఉన్న వాళ్ళు, పూర్గా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, ఏ పని చేయాలన్న లైఫ్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ఫిలాసఫీ ఉంటుందో నా స్టూడెంట్స్ నేను పర్సనల్గా చెప్తూ ఉంటాను. ఇది వినేసి చాలామంది చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు సేమ్ రిపీట్ చేస్తారు, చిలకగా పలికినట్టు పలుకుతూ ఉంటారు. ఇట్స్ ఫైన్, మన ఒరిజినాలిటీ మనది ఉంటుంది, ఎప్పుడైనా ఇబ్బంది ఏం లేదు. సో ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏం ఇన్వెస్ట్మెంట్ కావాలి? టైం, మనీ, ఎఫర్ట్. ఈ మూడు పెడితేనే ఏ పని అనేది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ క్లియర్ చేయాలన్నా కూడా మినిమం టైం ఇవ్వాలి, మీ ఎఫర్ట్ ఉండాలి. ఇది 100%. ఇన్వెస్ట్మెంట్ మినిమం ఎక్కడ పెట్టాలంటే, మీరు ఎగ్జామ్ సెంటర్ పోవాలంటే డబ్బులు పెట్టాలి కదా, టెస్ట్ లైన్ రాయాలి కదా, దానికని డబ్బులు కావాలి కదా, నోట్స్ రాసుకొని బుక్ లైన్ కొనుక్కోవాలి కదా, దానికని డబ్బులు పెట్టాలి కదా, టెక్స్ట్ బుక్లో కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా, తక్కువైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అవుతుందిగా. మినిమం పెళ్ళైంది, మీ భార్యను బయటకు తీసుకెళ్ళాలి, బాగుండాలంటే భార్యను బయటకు తీసుకెళ్ళాలంటే మీరు టైం ఇవ్వాలి, ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం డబ్బులు ఉండాలి కదా, బయటకు వెళ్ళి తినిపించాలన్నా కూడా. సరే, పేరెంట్స్ కొంచెం ఏజ్ అవుతుంది, వాళ్ళు బాగా చూసుకోవాలంటే వాళ్ళకి హెల్త్ కాస్ట్లు ఉంటాయి, వాళ్ళ ఫుడ్ కాస్ట్లు ఉంటాయి, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు. ఎందుకంటే ఏజ్ అవుతుంటే అలా ఉంటుంది కదా. పేరెంట్స్ని బాగా చూసి ఎవరిని, మీ పిల్లల్ని చూసుకోవాలి. ఎనీథింగ్ యూ టచ్ ఇన్ యువర్ లైఫ్, టైం, మనీ, ఎఫర్ట్ పెడితేనే ప్రశాంతంగా బతుకుతారు. సో ఇది 100% గ్యారంటీడ్. సో టైం, మనీ, ఎఫర్ట్ ఎప్పుడైనా కూడా ఈ మూడు మన దగ్గర కావాలి. కొత్తది ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఇది మైండ్లో పెట్టేసుకొని, ఇప్పుడు కాదా అవునా యూపీఎస్సీ చేద్దాం, డబ్బులు లేనప్పుడు, వీక్ ఉన్నప్పుడు ఎలా చేద్దామో చెప్తా. బట్ ఇది ఫిలాసఫీ అయితే ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? యూ యాక్సెప్ట్ దిస్. చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇది యాక్సెప్ట్ చేయండి, ఉండాల్సిన అవసరం లేదు, కానీ యాక్సెప్ట్ అయితే చేసి పెట్టుకోండి, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, సార్ డబ్బులు లేవు, ఏం చేద్దాం? మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వెళ్ళాలి. టైం ఇంకా మనీ బాగా ఇవ్వాలి, టైం ఇంకా ఎఫర్ట్ బాగా పెట్టాలి. మినిమం ఇన్వెస్ట్మెంట్తో మనీ పెట్టుకొని వెళ్తాం. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? గైస్, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయినప్పుడు చేసేయండి. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో అప్. ఏదో ఒకటి అయింది. ఆ పిచ్చి నమ్మకం అయితే ఉండాలా. సమ్ టైమ్స్ ఆ పిచ్చి నమ్మకం చాలా దూరం తీసుకెళ్తుంది మనుషుల్ని, అర్థమైందా? సో స్టార్ట్ చేయండి, మీ దగ్గర ఉన్న రిసోర్స్లో మీరు స్టార్ట్ చేయండి. ఏది లేదంటే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది కదా, ఇప్పుడు వింటున్నారుగా, దాంతో వింటున్నారు కదా, స్మార్ట్ ఫోన్లో అన్ని అవైలబుల్గా, చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. సో దేర్ యూ కెన్ డూ వాట్ యూ కెన్ డూ. ఫస్ట్ యూ నీడ్ ఎన్సీఆర్టీ బుక్స్. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. ఒకవేళ బేసిక్స్ బాగా లేకుంటే 5-10 సార్లు చదివినప్పుడు ఇబ్బంది లేదు, చదవండి బాగా. అంటే ఏ లెవెల్లో చదవండి అంటే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎఫర్ట్ ఇంకా టైం ఎక్కువ ఇవ్వండి, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం మనీ కూడా అంత పెట్టలేకపోతున్నాం కదా, అట్లీస్ట్ ముట్టుకున్న ప్రతి ఒక్కటి చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో బేసిక్స్ గట్టి ప్రిపేర్ అవ్వండి. దాంతో బేసిక్ బుక్స్, యూపీఎస్సీవి ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయో, లక్ష్మీకాంత్, జేసీ ఇట్లాంటివి, రమేష్ సింగ్ ఇట్లాంటివి, ఇవన్నీ బేసిక్ బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి. బేసిక్ బుక్స్ కొనుక్కోండి, దానిలో అది మినిమం ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ. సో ఇదంతా కలిపితే ఒక 5,000-10,000 అయిపోద్ది. అది ఒకటి పెట్టేసుకోండి. ఇంకా ఈ ఎన్సీఆర్టీ 2-3 సార్లు అయినాక స్టాండర్డ్ బుక్ స్టార్ట్ చేయండి. కానీ ఇప్పుడు ఏంటి, నిజంగా జెన్యూన్గా ఫస్ట్ అటెంప్ట్లో లేకుండా సెకండ్ అటెంప్ట్ 1-2 అటెంప్ట్స్లో క్లియర్ చేయాలంటే, విచ్ ఇస్ ఐడియల్ సినారియో. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు కూడా లేవు, టైం కూడా ఎక్కువ లేవరు, ఇంట్లో ఫ్యామిలీ కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది, తొందరగా క్లియర్ చేసి వెళ్ళిపోవాలి. అట్లాంటి టైంలో టెస్టులు ఎక్కువ రాయాలి మీరు. సో టెస్ట్ మీద ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ కోచింగ్ ఒకవేళ ఇన్వెస్ట్ లేకుంటే టెస్ట్ల మీద మినిమం ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి టెస్ట్ సిరీస్ తీసుకోండి, ప్రిలిమ్స్ తీసుకోండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేసుకోండి. ఒకవేళ వేరే వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయలేకపోతే మీరు కూర్చొని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. మోడల్ ఆన్సర్స్ దొరుకుతుంది, ఆ మోడల్ ఆన్సర్స్తో మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ పోండి. ఇది బేసిక్ ప్రిపరేషన్ అయితే మనకు మినిమం చేయాలి. ఇప్పుడు కాబట్టి మ్యాటర్ అయినా కాంపిటీషన్ అనేది ఒకటి ఉంది. వేరే వాళ్ళు ఇప్పుడు యూపీఎస్సీలో ఇప్పుడు ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి రావాలి, అది న్యాయం కదా. మీకన్నా ఎక్కువ కష్టపడడం ఉంటే వానికి వస్తుంది. రిసోర్స్లు ఉన్నాయని కాదు, కష్టపడాలి. రిసోర్స్లు ఎక్కువ, కొంతమంది ఎక్కువ వాడుకోవచ్చు. ఎవరికి తెలుసు, పూర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి క్లియర్ అయిన వాళ్ళు లేరా, చేసి ఉన్నారు, ఎక్సెప్షనల్ కేసెస్ ఆర్ దేర్. కానీ ఎక్కువ మెజారిటీ ఎవరు, అన్ని రిసోర్స్ని బాగా వాడుకున్న వాళ్ళు. సో ఉన్న రిసోర్స్ని బాగా వాడుకోవడం ఫస్ట్ నేర్చుకోండి.
అది నేర్చుకుంటే దాని త్రూ మీరు ఒక లెవెల్ వరకు యూపీఎస్సీ అచీవ్ చేయగలుగుతారు. అక్కడ నుంచి ఎక్స్ట్రా ఏదైతే కావాలో ఎండ్ ఆఫ్ ద డే ఆప్షనల్ ఒకటి మ్యాటర్ అవుతుంది. ఆప్షనల్ ఎవరు ఫ్రీగా చెప్తారు ఇండియా మొత్తంలో, ప్రతి ఒక్కటి డబ్బులు కావాలి. ఎందుకంటే ఆప్షనల్ అనేది ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీ యొక్క కష్టం, ఆయన కష్టం, ఆమె కష్టం, వాళ్ళ కష్టం. సో దే విల్ ఛార్జ్ మనీ. సో ఆప్షనల్ ఏం చేయాలి అని అంటే గెట్ సమ్ అఫోర్డబుల్ ఆప్షన్. అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యే టైంలో బీ రెడీ. పని చేసుకుంటూ చేస్తారా అంటే ఒకటైతే చెప్తానండి, ఈ ఫ్రీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఫ్రీ అనే మైండ్ సెట్ వదిలేయండి. ఫ్రీగా యూపీఎస్సీ చదువుదాం అనే మైండ్ సెట్ వదిలేయండి. ఎందుకంటే ఫ్రీగా ఏది చేసినా కూడా నిజంగా దానికి రిటర్న్ ఉంటుంది అనుకుంటున్నారా లైఫ్లో? మీకు ఫ్రీగా అన్నీ వచ్చినప్పుడు ఫ్రీగా వెనక అంటే ఎట్లా వస్తుంది? రిటర్న్ ఉండదు కదా, న్యాయం కాదు కదా. ఫ్రీగా అన్నీ కావు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్ సమ్వేర్ టు గో ఫార్వర్డ్. ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది చూడండి, దట్ యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అండ్ ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్కి రెడీ కావాలి. అది టైం అయినా, మనీ అయినా, ఎఫర్ట్ అయినా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. రేపు బాగా బిజీ ఉన్నప్పుడు కొంచెం ఎఫర్ట్ పెట్టి కొన్ని పనులకు తిరుగుతూనే మనకు కొన్ని పనులు అవుతాయని తెలిసినప్పుడు చేయాలి, తప్పదు కదా. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది దెన్లైన్ ఉంటుంది. ఫ్రీ అనే మైండ్ సెట్ మైండ్లో నుంచి తీసేయండి. కష్టపడి జాబ్ చేసుకుంటూనే ప్రిపేర్ అవుతాం, కానీ ఫ్రీగా ప్రిపేర్ అయినప్పుడు దాన్ని పాయిజన్ లాగా అవాయిడ్ చేస్తే బెటర్. ఫ్రీగా మెంటర్షిప్ ఇస్తా, ఫ్రీగా క్లాసులు ఇస్తా. యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. ఫ్రీ ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేస్తారు ఎవరైనా. మీరు రేపు పొద్దున ఏఎస్ జాబ్ వచ్చినాక ఫ్రీగా పని చేయమంటే చేస్తావా? పెళ్ళం బిడ్డలకు పెట్టవా? అమ్మా నాన్నకు పెట్టవా? పెట్టాలి కదా. వాళ్ళు నేను అన్నందుకు వాళ్ళకి అన్నీ చేయాలి కదా. నేను ఒక పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నందుకు వాళ్ళకి చేయాలి కదా. అంటే డబ్బులు లేకుండా నువ్వు పని చేస్తావా? ఎంత ఐడియాల్స్ ఉన్నా కూడా మనీ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో నువ్వు రేపు పొద్దున ఏఎస్ అయ్యి జీతం లేకుండా పని చేయనప్పుడు ఇంకొకరు డబ్బులు ఇవ్వకుండా నువ్వు వాళ్ళు ఎట్లా పని చేయాలనుకుంటున్నావు? చారిటీ, ఫిలాంథ్రపీ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నా లెవెల్లో నేను ఈ వీడియో త్రూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా కైండ్ ఆఫ్ గివింగ్ బ్యాక్. నాకు వచ్చిన ఏదైతే నా కష్టానికి చాలా కష్టపడి వస్తుంది, ఎవరికి ఫ్రీగా రాదు. నువ్వు రేపు నువ్వు కూడా సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ అయినప్పుడు కూడా నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఆ సక్సెస్ వస్తుంది, ఫ్రీగా రాదు నీకు. సో నువ్వు కూడా బ్యాక్ ఎంత ఇస్తావు, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంత ఇస్తావు, అంతే కదా. సో ఎవ్రీ వన్ వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతావు అంత ఇస్తారు. మనం వెళ్ళి డిమాండ్ చేయొద్దు నాకు ఎక్కువ ఇవి ఫ్రీగా ఇవ్వని చెప్పి. వస్తే ఎతకాలి. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ ఫౌండేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, హూ విల్ సపోర్ట్. కానీ దాని గురించే మీరు తిరుగుతూ కూర్చుంటే చదివేది ఎప్పుడు? ఆ టైంలో మీరు చదువుకుంటే ఎన్సీఆర్టీలో స్టాండర్డ్ బుక్లైనా అయిపోతాయి. ఎందుకంటే చదవాలి ఎట్లయినా. మరి ఇంకోటి నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఎవరైతే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు. వీళ్ళకి అన్ని బిగ్గెస్ట్ కావాలన్నమాట. కోచింగ్ అంటే 2-3 లక్షలు ఖర్చు కావాల్సిందే. కోచింగే కావాలి, సొంతంగా కష్టపడి రెడీ ఉండరు. లేదురా 50,000 50 రూపాయలలో 70,000 అయిపోద్ది మొత్తం అంటే అట్లయితే లో క్వాలిటీ కదా. మనకు హై క్వాలిటీ కావాలా. 1,00,000 2 లక్షలు ఏమైనా 50,000కి ఇస్తావా చెప్పు. ఇది మనం వాళ్ళకున్న మైండ్ సెట్ ఇప్పుడు రైట్ నౌ. చాలా మందికి, కొంతమంది చాలా జెన్యూన్ ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ హార్డ్, నాకు తెలుసు. అండ్ అట్లాంటి వాళ్ళు ఆ జెన్యూన్గా కష్టపడుతూ పక్క వాళ్ళ కష్టాన్ని కూడా, వాళ్ళ కష్టం మనం ఉంచుకోవద్దు, మన కష్టం దేవుడు ఉంచుకోవద్దు. మనం కష్టపడ్డందుకు మనకు రిజల్ట్ రావాలి. మనం కష్టపడ్డందుకు మన కష్టాలు ఇన్ని యూస్ ఇంత ముందుకు వెళ్తున్నాం కాబట్టి రేపు పొద్దున ఏది అవ్వాలి మీరు. సో ఎవరి కష్టం మీరు ఉంచుకోకండి, మీ కష్టం వేరేటోళ్ళు ఉంచుకొని ఇవ్వకండి. మీకు ఎవరైనా పని చేస్తే వాళ్ళకి రిజల్ట్ రావాల్సిందే, ఆ రిజల్ట్ ఇవ్వాలి, అంతే. సో బేసిక్ మినిమం చేసి చెప్పాను నేను ఏం చేయాలో. మిగతాదంతా మన మైండ్ సెట్ ఎలా ఉంటే మీరు బాగుపడతారా అని చెప్పా. అలా మైండ్ సెట్ పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని సక్సెస్ నుంచి ఎవరు ఆపలేరు. మీరు పక్క వాళ్ళ కష్టాన్ని ఉంచుకోకండి. మీ కష్టాన్ని కొంతమంది నాకు ఫోన్ చేసి సార్ ఐఏఎస్ అయిపోతే నేను చాలా చేస్తాను మీకు, ఇప్పుడు నాకు ఫ్రీ. ఐఏఎస్ అయిపోతే నువ్వు చేసేది, ఐఏఎస్ అయితే చేసేది చెప్పు అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు రెంట్లు ఎట్లా కట్టుకోవాలి మనుషులు? కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అయినా కానివ్వండి, అంటే అందరు చెడ్డోళ్ళు కాదు కదా. వాళ్ళు కూడా కొంతమంది మంచి చేద్దాం వచ్చుంటారు కదా. వాళ్ళు జీతాలు ఇచ్చుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి. వాళ్ళు ఎలా చేస్తారు? అప్పోకేం చేస్తావు? అంత ఓవర్ హంబుల్గా ఉండాలి కొంచెం. మీకు ఒకటి చేస్తున్నారంటే వాళ్ళకు హంబుల్గా ఉండి నువ్వు మిగతా పని చేయించుకోవాలి. మంచిగా మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావు జెన్యూన్ కానీ వాళ్ళకి అనిపించేటట్టు అలా చేస్తే వాళ్ళు కూడా దే విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ దే విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. గెట్ ఇట్? సో అలాంటి మైండ్ సెట్ పెట్టుకోండి, విన్నర్ మైండ్ సెట్ పెట్టుకోండి. అందరు మీకు హెల్ప్ చేయాలనే ఫీలింగ్ వచ్చేటట్టు మీరు ఉండాలి. నేను ఐఏఎస్ అయిపోయి అది చేస్తా ఇట్లాంటి బల్బ్ మాట్లాడి దట్స్ కరెక్ట్ కాదు. అయినప్పుడు మీ దగ్గర నుంచి ఏం కోరుకోరు, ఏ ఫ్యాకల్టీ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా. నాకు డబ్బులు ఇవ్వని ఎవరు అడగారు. దే విల్ బి వెరీ హ్యాపీ. కుదురుతో ఫోటో దిగుతారు, ఒక వీడియో వేయించుకుంటారు, డన్, అంతే. ఎవరు వచ్చి ఐఏఎస్ అయినా మీరు డబ్బులు నాకు ఇవ్వని ఎవరు అడగడు, తెలుసా? అలాంటి మాటలు మీరు కూడా మాట్లాడుతున్నా చాలా చూసుకోవాలి, ఇమ్మెచ్యూరిటీ ఎంత ఉందో అని చెప్పి.
మెచ్యూర్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ సపోర్ట్ యూ నీడ్ ఉన్నాము, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. మా కెపాసిటీలో ఉంది. ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కెరియర్ స్పాయిల్ చేసుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ పూర్ వచ్చినప్పుడు మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ టు అస్. ఎంత తొందరగా మనం సెటిల్ అయిపోతే మన ఇంట్లో వాళ్ళు, అమ్మా నాన్న అందరూ కొంచెం హ్యాపీ అంత తొందరగా అవుతారు, వాళ్ళకి కొంచెం రిలీఫ్ తొందరగా దొరుకుతుంది. సో తొందరగా ఎలా సెటిల్ అవ్వాలి థాట్లో ఉండండి, ఓకేనా? బట్ యా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రీ మినిమం ఇన్వెస్ట్మెంట్స్తో మనం ఎన్సీఆర్టీసీ స్టాండర్డ్ బుక్స్ ఫినిష్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్ చిన్న చిన్నవి దొరుకుతున్నాయి, అవి తీసేసుకొని స్టార్ట్ చేయొచ్చు. మిగతాది ఆప్షనల్ వీటి మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది మోస్ట్లీ. టెలిగ్రామ్లో వాటిలో ఇట్లా ఫ్రీగా దొరుకుతున్నాయి సార్ వీడియోలు చూస్తా అంటే అవి వర్కౌట్ అవ్వట్లేదు. నాకు తెలిసినంత వరకు అయితే వర్కౌట్ అవ్వట్లేదు. చాలామంది దానివల్ల సఫర్ అవుతున్నారు. అది వినేసి తర్వాత పిచ్చ అయిపోతున్నారు కొంచెం. 100% నేను మీ మంచి కోసం చెప్తున్నాను. నాకేమి అదేం లేదు ఏదో చేయాలని చెప్పేసి. కాకపోతే పనులు తొందరగా అవ్వాలి, తొందరగా సెటిల్ అవుతే హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి ఆశ తప్ప ఇంకేం లేదు మీ మీద నాకు, ఓకేనా? ఐ విష్ యూ సెటిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, డోంట్ వరీ. యా, అప్పటివరకు మాత్రం జాగ్రత్తగా ఉందాం. ఆల్ ద బెస్ట్.